వార్తల్లో మహాదేవయ్య రాజకీయ భవిష్యత్తు గురించైతే చెప్తూ ఉంటారు. ఇది ఇక్కడితో ఆగిపోవాలి అంటే అర్జెంటుగా డీఎన్ఏ టెస్ట్‌కి ఒప్పుకోవాలి మామయ్య మీరు. మహిళా మండలి దగ్గరికెళ్ళి మీరు డీఎన్ఏ టెస్ట్‌కి ఒప్పుకున్నామని చెప్పండి. అలా అయితే ఈ సమస్య ఎంత వేగంగా పరిష్కారం అవుతుంది. ఈ సమస్య పెద్దదవ్వక ముందే మీరు వేగంగా సార్ట్ ఔట్ చేస్తే మంచిది అని చెప్పి అంటూ ఉంటుంది. అది ఎంత వేగంగా చేస్తే మీ రాజకీయ భవిష్యత్తుకి అంత మంచిది. ఇది అలా ఆలోచించిన కొద్దీ పెద్దదవుతుందే గానీ తగ్గదు సమస్య అని చెప్పి సత్య అయితే అంటూ ఉంటుంది. మహిళా మండలి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా నాకు ఆ బిడ్డకి నాకు తనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి డీఎన్ఏ టెస్ట్‌కి ఒప్పుకుంటాను అని చెప్పి డీఎన్ఏ టెస్ట్ చేయమని చెప్పండి. ఆ విషయానికి అందరూ షాక్ అయ్యి డీఎన్ఏ టెస్ట్ చేయమన్నారు అంటే ఖచ్చితంగా ఇందులో మీ తప్పు లేదని తెలుస్తుంది. ఆ డీఎన్ఏ టెస్ట్‌లో కూడా మీ తప్పు లేదని తెలిస్తే మీ రాజకీయ భవిష్యత్తుకి అడ్డే ఉండదు అని చెప్పి సత్య అయితే మహాదేవయ్యతో అంటూ ఉంటుంది. ఇక మహాదేవయ్య అయితే నేను కానీ డీఎన్ఏ టెస్ట్ చేస్తే కృష్ణ కొడుకు కాదని తెలిసిపోతుంది. నా కొడుకు కాదని తెలిసిపోతే ఖచ్చితంగా తనకి నాకు అఫైర్ ఉందని తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా ఈ చిక్కుల నుంచి ఎలా బయటికి రావాలి అని చెప్పి మహాదేవయ్య అయితే అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ ఉన్న మహాదేవయ్య కాస్త చూసి సత్య అయితే అలా చూస్తూ ఉంటుంది. భలే దొరికారు మీరు ఇప్పుడు ఏం చేస్తారా అని అయితే అలా చూస్తూ ఉంటుంది సత్య.